తెగిపడ్డ చేతులు, తెగిపడ్డ మొండాలు మనం చూసాం. అంటే లుంబిని పార్క్కి చిన్నపిల్లలతో సేదదీదాని పోతే లుంబిని పార్కులో బాంబు పేలినాయి. సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్నగర్ దగ్గర పూజ చేసుకుందామని చెప్పిపోతే అపంశుభం తెలియని వాళ్ళకు ఒకరితో శత్రుత్వం లేదు, మేం మంచిగా ఉండాలి, మా సమాజం మంచిగా ఉండాలని చెప్పి ఆనాడు సాయిబాబా టెంపుల్కి పోతే ఆడ పేలిన బాంబులకు తెగిపడ్డ కంఠాలు, చిందిన రక్తం, ఇవాళ మాంసం ముద్దలు ఇలా గుర్తుకొత్తనే ఒక రకమైన భయం వేస్తుంది. దిల్సుఖ్నగర్లో ఇప్పటికి కూడా ఆ పేలిన బాంబులకు ఆ చేతులు కోల్పోయి కాలుకు కోల్పోయి జీవచ్చావల్ల ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఒక గోకుల్ చాట్ కోటి దగ్గర ఏ షాప్ కన్నా పో మెటల్ డిటెక్టర్లు, ఏ షాప్ కన్నా పో సెక్యూరిటీ సిబ్బంది. ఇవాళ 10 ఏళ్ల కాలంలో మోడీ గారి ఆయాంలో సాయిబాబా టెంపుల్ల బాంబులో పేలుళ్ళు లేవు. మోడీ గారి ఆయాంలో ఇవాళ లుంబిని పార్కు లాంటి బాంబు పేలుళ్ళు లేవు. ఇవాళ చివరికి మోడీ గారి ఆయంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా బుల్లెట్ల సప్పులు లేదు. లాల్ చౌక్లో ఈ గడ్డ మీద మన మువ్వెన్నుల 3 రంగుల జెండా ఎగిరాలంటే ప్రాణం పోవాల్సిందే. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన సైనికుల తెగిపడ్డ అవయవాలు ఇప్పటికి మనకు గుర్తుంటాయి. ఒక పుల్వామా కావచ్చు, అనేక ఘటనలు ఉన్నాయి మనకి. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో తుపాకుల శబ్దాలు లేవు, జమ్మూ అండ్ కాశ్మీర్లో బాంబుల మూతలు లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్లో లాల్ చౌక్లో బాజాబ్తా మన జెండా ఎగిరేటువంటి కల్చర్ వచ్చింది. అక్కడ ఒకటే దేశం 2 చట్టాలు ఉండే, 370 ఆర్టికల్ స్పెషల్గా ఉండే వాళ్ళకి. 75 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఎవరు పట్టించుకోలేము. ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన ప్రధానమంత్రి పోయినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో నిరసన చెప్తున్నామని చెప్తే మన ప్రధానమంత్రులు ధీటుగా సమాధానం ఇచ్చినని చెప్పి చరిత్ర విన్నాం. కానీ ఇవాళ అది ఏ వేదికైనా కావచ్చు కాక మోడీ గారి ఆయనలో ప్రపంచంలో ఏ దేశం కూడా కన్నెత్తి చూడొద్దు భారత్ వైపు. జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ప్రశ్నించేటువంటి హక్కు ఎవరికి ఉండద్దని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం అని చెప్పి 370 ఆర్టికల్స్ రద్దు చేసి ఇవాళ భాగం చేసిన చరిత్ర మనకి. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్కి హైదరాబాద్కి ఎట్లా పోయి బతుకుతున్నామో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా పోయి బతికేటువంటి పరిస్థితి వచ్చింది. స్విట్జర్లాండ్ లాంటి గొప్ప టూరిస్ట్ స్టేట్ కావాలని చెప్పి మోడీ గారు భావిస్తాను. 100% అస్తిత్వంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇవాళ బాజాబ్తా కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణంలో పోయేటటువంటి ఆస్కారం కలుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. గందుకు మోడీ గారు కావాలి. రెండవది రామాలయం. మొన్ననే మీరంతా అక్షింతలు ఇంటింటికి పంచారు. అంటే ఏంటి? రాముడు నీకు అన్నం పెడుతుండాలే కాదు, రాముడు నీకు అభివృద్ధి చేస్తున్నా కాదు, రాముడు ఒక విశ్వాసం. భారతీయ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు మానవ సంబంధాల ఇతివృత్తాన్ని మళ్ళీ మనుషులంత వరకు అందించిన గొప్ప చరిత్రనే రామాయణ మహాభారత గాథలు. తండ్రి పట్ల కొడుకు ఎట్లుండాలి, భార్య పట్ల భర్త ఎట్లుండాలి, తమ్ముని పట్ల అన్న ఎట్లుండాలి, అన్న పట్ల తమ్ముని ఎట్లుండాలి అంటే ఒక గొప్ప గ్రంథాలు మానవ ఇతిహాసం. రాక్షసుల లెక్క ఒక్క కోటాను కోట్ల జీవులలో ఒక మానవ జీవితం మాత్రం చాలా ఉన్నతమైంది. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక వాయువు ఉంటుంది, దానికి ఒక వరుస ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, వేరే వాటికి ఉండవు. అట్లాంటి చరిత్ర అందించినటువంటి ఆనాటి ఇతర దేశాల రాజుల దండయాత్రలతో రాజు కుటుంబాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఆనవాళ్ళు లేకుండా చేసింది. అందులో ఒకటి అయోధ్యలో రామ మందిరం. 500 ఏళ్ళు అవుతుంది. శిలాన్యాసం చేసిన అన్నాడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు. కానీ ఆలయాన్ని కట్టడానికి భయపడ్డాడు. కానీ నా భారత జాతి విశ్వాసాన్ని, సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే కర్తవ్యం నా మీద ఉందని చెప్పి బాజాబ్తా సుప్రీంకోర్టులో తీర్పు వెలువడి గెలిచిన తర్వాత అన్ని మతాల వాళ్ళను కూడా, అన్ని వర్గాల వాళ్ళను కూడా మళ్ళీ కాంటాక్ట్లో పెట్టుకొని మెప్పించి ఒప్పించి అతి తక్కువ కాలంలో రామ మందిరాన్ని నిర్మించి ఇవన్న నా దేశ సంస్కృతి ఇదని చెప్పి అందించిన ఘనత కూడా మోడీ గారికే దక్కింది. మీరు చూసిండ్రు, మన పిల్లలు రష్యాలో చదువుకుంటారు.
మన పిల్లలు ఉక్రెయిన్ చదువుకుంటారు, ఫిలిప్పైన్స్ చదువుకుంటారు. యుద్ధం మొదలైంది, మన పిల్లలు అక్కడ యుద్ధంలో చిక్కుకుపోయినరు. ఇక్కడున్న పేరెంట్స్ ఏడుస్తున్నారు, పిల్లలు మెసేజ్ పంపుతున్నారు, మా పక్కకే మిసైల్ పేలింది, మా పక్కకే తుపాకులు వెళ్తున్నాయి, మా పక్కకే ట్యాంకులు వచ్చినాయని చెప్పి యుద్ధాన్ని ఆపించి ఇవాళ ఆ పిల్లల్ని మళ్ళీ మన తల్లిదండ్రులకు అప్పచెప్పిన ఘనత కూడా ఈ దేశానికి దక్కింది, గుర్తుపెట్టుకోండి. వేరే దేశాల పిల్లల్ని కూడా అప్పచెప్పిన ఘనత కూడా మనకే ఉంది. అందువల్ల ఇవన్నీ ఒక ఎత్తు. కానీ మీ అందరికీ యాద్ చేస్తున్నాను, నీ ఇంట్లో ఒకనాడు సెల్ ఫోన్ ఉంటే మేడ్ ఇన్ చైనా, నీ ఇంట్లో టీవీ ఉంటే మేడ్ ఇన్ జపాన్. ఇవాళ ఉన్నాయా? నువ్వు ఏ సెల్ ఫోన్ అని తీసుకో, ఇవాళ ఏ టీవీ అని తీసుకో, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని ఉంటుంది. కరోనా వచ్చింది, ఇటు పక్క రోడ్డు ఉంటుంది, కొంపల్లి రోడ్డు. ఎన్ని లక్షల మంది పోతుండే నడుచుకుంటా. మనకే దుఃఖం వస్తుండే. ఏమని పోతుండే వాళ్ళు గుజరాత్ వాళ్ళైనా, యూపీ వాళ్ళైనా, బీహార్ వాళ్ళైనా ఈ కరోనాలో పుసుకున చచ్చిపోతే కుక్క సావద్దని, చచ్చిపోతే నా ఊళ్ళో చచ్చిపోతే నా ఊళ్ళ మధ్యలో చచ్చిపోవాలని చెప్పి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. నీళ్ళు ఇచ్చినాం, బోబెట్టినాం, ఆదుకున్నాం. అలాంటి కరోనా సమయంలో ఇవాళ మోడీ గారు ఈ వేదన దూరం కావాలి అని చెప్పి మన హైదరాబాద్లో వ్యాక్సిన్ తయారు చేయించి, అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ తయారు చేయించి 2 డోసులు 3 డోసులు అందించి మనల్ని కాపాడమే కాదు, ప్రపంచంలో ఉన్న అనేక దేశాల ప్రజలకు వ్యాక్సిన్ అందించిన ఘనత కూడా భారత్కే దక్కింది. ఆనాడు ఇళ్ళల్లో పనిచేసేటోళ్ళని కూడా ఇళ్ళలో రానియలే, బట్టలు ఉతికే వాళ్ళని రానియలే, కటింగ్ చేసుకుంటే భయపడ్డారు, ఉపాధి పోయింది, అన్నమో రామచంద్రానికి పరిస్థితి వచ్చింది.